వదినా వదినా ఎవరు వస్తున్నా. అగో పిల్లగా ఇప్పుడే వస్తున్నావా? బాగున్నావా? లోపలికి రా. దా పిల్లలు కూర్చో. వాటర్ తీసుకొస్తా. ఎన్ని రోజులు అవుతుంది పిల్లగా నువ్వు వచ్చి? నేను వచ్చి వారం అయింది వదినా. నేను వస్తున్నట్టు అన్న నీకు చెప్పలేదా? చెప్పలేదు కదా, నేను నైట్ కూడా ఫోన్ మాట్లాడినా, నాకేం చెప్పలేదు. అవునా? ఆ ఇక్కడ ఉన్నప్పుడు అంత ఎట్లనే ఉండటోనివి, అక్కడికి పోయినాక మొత్తం హ్యాండ్సమ్ గా అయినావు కదా. ఇగో వదినా, అన్న నీకోసం ఇచ్చేది. అవునా? సరే పిల్లగా నేను లోపల పెట్టేస్తా. అబ్బా, మా ఉద్యోగం ఒక్కటే ఎట్లుంటుందో ఇంత పెద్ద ఇంట్లో. అబ్బా ఎన్ని సామాన్లు పంపించిండో మా ఆయనకి, నేను అంటే ఎంత ప్రేమను. సరే వదినా, సామాన్ ఇచ్చినా అని అన్నకు ఒకసారి ఫోన్ చేసి చెప్పు. సరే పిల్లగా చేస్తా. అయ్యో పిల్లగా ఫోన్ కలవడం లేదు కదా. అక్కడ ఆఫీస్లో ఫోన్ అలో ఉండదు వదినా. మొబైల్ ఏమైనా స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు. సరే పిల్లగా, మీ అన్నయ్య డ్యూటీ అయిపోయినాక చేస్తాడు కదా, అప్పుడు చెప్తుంది. సరే వదినా, మరి నేను వెళ్తాను. అయ్యో పిల్లగా రాక రాక వచ్చినావు, వంట చేస్తా తినేసి వెళ్ళేవు. అంతే అంటావు వదినా. అయినా నీ చేతి వంట తినక కూడా బాగానే రోజులు అవుతుంది. సరే చెయ్యి. నువ్వు ఇంకా మారలే పిల్లగా. సరే నువ్వు ఇక్కడే కూర్చో, 10 నిమిషాలలో వంట చేసి తీసుకొస్తా. సరే వదినా. ఏం కర్రీ చేస్తున్నావు నా కోసం? కర్రీ కాదు, బిర్యానీ చేస్తున్నా. అవునా? బిర్యానీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నాకు తెలుసు పిల్లగా, అందుకేగా నీకు ఇష్టమని చెప్తున్నా. క్యారెట్ కట్ చేస్తుంటే ఇంత అందంగా ఉన్నావు. ఇంత అందాన్ని వదిలేసి అన్నకి దుబాయ్ రావాలని ఎలా అనిపించింది? ఏం చేద్దాం పిల్లగా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. నీకు కూడా తెలుసు కదా, ఇల్లు కట్టినాక ఎంత తప్పు అయిందో. కొన్ని కావాల్సినప్పుడు కొన్ని వదులుకోవాలి కదా. అయినా సరే వదినా, ఇంత అందాన్ని వదిలేసి ఎలా వెళ్ళాలనిపించింది అన్నకి? ఏ ఊకో పిల్లగా, నువ్వు మరీను. నువ్వు క్యారెట్ ఇంతసేపు వెయిట్ చేస్తున్నావు, ఇక బిర్యానీ ఎప్పుడు చేస్తావు వదినా? నీ చేతి వంట తినాలని చాలా ఆతృతగా ఉంది. అయ్యో పిల్లగా, ఇంకొక 5 నిమిషాలు అయితే బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. నువ్వు పోయి కూర్చోపో. సరే వదినా. తిన్నావా వదినా? ఇప్పుడే తినేసి వచ్చి ఇలా కూర్చున్నా. అయినా బిర్యానీ ఎలా ఉందో చెప్పలేదు. నీ చేతులతో వండిన బిర్యానీ అమృతం కంటే బాగుంది వదినా. నువ్వు ఏదైనా ఇలానే అంటున్నావు, నిజంగా అంటున్నావో అబద్ధం అంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నిజమే వదినా. సరే, ఏదేమైనా కానీ నీ చేతి వంట తినే అదృష్టం నాకైతే దొరికింది. నువ్వైతేంది, అన్న అయితేంది, ఎవరో ఒకరైతే తిన్నారు కదా. సరే పిల్లగా, తిన్నావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో. సరే వదినా. అయినా మా అన్న ఇంత అందాన్ని వదిలివేసి దుబాయ్లో ఎట్లుంటుండు? ఇంత అందాన్ని చూసి
నాకు నిద్ర పడతలేదు. ఎలాగైనా చేసి ఈ అందాన్ని నా సొంతం చేసుకోవాలి. అయినా నేనంటే మా వదినకి ఇష్టమే ఉన్నట్టున్నది. లేదంటే నా కోసం ఇవన్నీ ఎందుకు చేస్తుంది? ఓ పిల్లగా, లేచి ఫ్రెష్ అప్ కాపో, బాగాసేపు అవుతుంది పడుకొని. టీ చేస్తా, తాగేవు. ఈ తర్వాత కానీ కూర్చో, నీకు విషయం చెప్పాలి. ఏం విషయం? కూర్చో, నువ్వేదో చెప్తా. చెప్పు, ఏంటిదో? ఎట్లా చెప్పాలి అది? నీకెట్లా? అదేంటో చెప్పు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అట్లా కాదు వదిన, ఇంత అందాన్ని వదిలేసి అన్నకి దుబాయ్ పోవాలని ఎట్లా అనిపించింది అసలు? అయ్యో పిల్లగా, నీకు ఇంతకు ముందే చెప్పినా కదా, కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి కదా. సరే కానీ ఇంతకు నీ సంగతి ఏంటి? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అయినా నా పెళ్ళికి ఏం తొందర వచ్చింది వదిన. కానీ నీలాంటి అందమైన అమ్మాయి దొరికితేనే కదా నేను పెళ్ళి చేసుకునేది. ఊకో పిల్లగా, నువ్వేదైనా నాతో కంపేర్ చేస్తున్నావు. వంట చేసినా, ఏం చేసినా అన్ని కంపేర్ చేస్తున్నావు. నిజమే వదిన, నువ్వు అన్నగా ఉన్నావు కాబట్టే కదా నీతో కంపేర్ చేస్తున్నా. అసలు ఏంది నీ బాధ చెప్పు. నా బాధ ఏంటిదంటే నీలాంటి అందమైన అమ్మాయి దొరకాలి కదా. అంటే నా అసంటి అందమైన అమ్మాయి దొరికేరాక పెళ్లి చేసుకోవు నువ్వు? నీలాంటి అమ్మాయి అనే కాదు, నువ్వైనా ఓకేనా? ఏంటిది ఏంటిది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థం అవుతుందా? అయినా నేను అన్న దాంట్లో తప్పేమున్నది వదిన. నేనంటే ఇష్టం లేదా నీకు? ఇష్టం వేరు, ప్రేమ వేరు. అయినా నువ్వు ఇవన్నీ ఊహించుకొని ఇప్పటిదాకా ఇట్లా మాట్లాడుతున్నావా? ఇష్టం లేకపోతే ఇవన్నీ నా కోసం ఎందుకు చేసినావు వదిన? నేను అప్పుడే వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపినావు నన్ను? ఇష్టం అంటే ఒక మధ్యలో నాకు ఇష్టం. అయినా ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయడం నా తప్ప? అయినా నువ్వు ఇలా అనడం చాలా తప్పు వదిన. తప్పు కాదు, నువ్వు ఇలా తప్పుడు ఉద్దేశంతో అర్థం చేసుకోవడం తప్పు. అయినా నీ ప్రాబ్లం ఏంటిది వదిన? నా ప్రాబ్లం ఏం లేదు, నువ్వు ఇలా అనుకోవడం తప్పు. అయినా ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారు? ఎవరైనా చూస్తారనే కదా నీ బాధ. ఎవరు చూడకపోతే నీకు ఓకేనా? అసలు ఏంది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ వదిన, అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ వదిన, ప్లీజ్ వదిన, అర్థం చేసుకో. చేయి వదులు, ఎవరైనా చూస్తే నన్ను ప్లీజ్ ఏమనుకుంటారు? వదిన, వదులు. ప్లీజ్ వదిన, అర్థం చేసుకో వదిన. వదులు. అయినా ఎవరైనా చూస్తారని నీ బాధ కదా. ఎవరు చూడకుండా నేను డోర్ వేసేస్తాను. ఛీ, నాకెందుకు ఇట్లా కల వచ్చింది? అయినా మా వదిన ఇట్లా అనుకోవడం తప్పు. మా వదిన నా కోసం ఎన్ని చేసింది. ఛీ, తప్పింది. మా వదినకే అపార్థం చేద్దాం అనుకున్నాను. లేచినావు పిల్లగా? వదిన, సరే ఫ్రెష్ అప్ కాపో, టీ పెడతా. ఛాయ్ వద్దు, ఏమొద్దు, నేను పోతున్నాను. ఆగు, ఏమైంది పిల్లగా? ఆగు. నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నన్ను తప్పుగా అనుకోకు, నన్ను క్షమించు. ఏంది నేను ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతుండు? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఏఎం ప్రొడక్షన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం పక్కా కొట్టండి. బాయ్.